బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUA టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. సో మనం గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే డైట్ విధానం అనేది సరిగ్గా ఉండాలి అంటారు. సో మన బాడీ అంతటికి కూడా రారాజు ఏంటి అని అంటే గట్ హెల్త్ అంటూ ఉంటాం. సో మరి గట్ హెల్త్ విషయంలో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండాలి సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సార్, గట్ హెల్త్ అనగానే అందరూ అంటున్నట్టు నిజంగానే బాడీ అంతటికి కూడా రారాజు గట్ హెల్త్ అంటూ అవును. ఉంటాం. సో ఇది పాడైపోతున్నప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేయటం వల్ల పాడైపోయింది అని అనుకోవచ్చు, అండ్ అలానే ఫుడ్ ఇంటేక్ ఏ విధంగా ఉండాలి అంటారు? యా యాక్చువల్గా ఇవాళ రేపు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మామూలుగా మనం స్టోర్లోకి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కున్నట్టుగా మెడికల్ షాప్లోకి వెళ్ళి యాంటీబయాటిక్స్ కొనుక్కుంటున్నారు. అవును. అసలు దాని యొక్క నిజంగా ఉపయోగం ఎంత ఉంది లేదో అని తెలియకుండా ఎలా పడితే అలా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనేసేస్తున్నారు. ఓకే. సో ఒక 3 days యాంటీబయాటిక్ కోర్స్ వాడడం వల్ల మన అబ్డోమిన్లో అంటే ఇంటెస్టైన్లో ఇప్పుడు మన టర్కీ టవర్ ఉంటుంది కదా, అలా లోపల ఇన్సైడ్ లేయర్ ఉంటుంది. దానిపైన ల్యాక్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాక్టీరియల్ కాలనీస్ ఉంటాయి. అవన్నీ కూడా మన డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంటాయి, చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మనం ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఒక 3 days వాడడం వల్ల అవన్నీ మొత్తం వాష్అవుట్ అయిపోతాయి, కంప్లీట్గా వాష్అవుట్ అయిపోతాయి. అవి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వడానికి 6 months to 1 year టైం పడుతుంది న్యాచురల్గా అవుతాయి. సో ఆ యాంటీబయాటిక్స్ వాడడం అనేది కొంచెం డిస్టింగ్విష్గా, అంటే విచక్షణ రహితంగా వాడకుండా మరీ అవసరం ఉంటే డాక్టర్ రికమెండెడ్ అయితేనే యూస్ చేయాలి. డాక్టర్ రికమెండ్ అవుతేనే యూస్ చేయాలి. సో అంటే ఇయర్లీ వన్స్ అలా వాడడం ఓకే, బట్ చెప్పాను కదా మంత్లీ వన్స్ లేదా నార్మల్గా జలుబుకి కూడా జలుబుతో పాటు ఒక పారాసిటమాల్ వేసి దాని పక్కన యాంటీబయాటిక్ వేసి చిన్న పింపుల్ వచ్చింది అది కరగట్లేదంటే మళ్ళీ యాంటీబయాటిక్ వేసి ఇలా వేయకుండా ఓకే ఫస్ట్ కాపాడుకోవాలి. డైట్ విషయానికి వస్తే మనకు ప్రోబయాటిక్ మిల్క్ అని ఒక మిల్క్ ఉంది. ఇది చాలా చాలా మంచి సబ్స్టెన్స్, అంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి. సో దీన్ని ఎలా చేయాలని మన వ్యూయర్స్కి చెప్తాం. వెరీ సింపుల్ అండి. మీరు బిఫోర్ డే ఈవినింగ్ ఒక 250 ml మిల్క్ తీసుకోండి. ప్రిఫరబుల్లీ మీకు అవకాశం ఉంటే కనుక కంట్రీ కౌ మిల్క్ తీసుకోండి. దానికి కాచి చల్లార్చిన తర్వాత దాంట్లో 4 ingredients, 3 walnuts అండ్ సెకండ్ వచ్చేసి 3 డ్రై అంజీర్ ఓకే, అలాగే 2 డ్రై డేట్స్ ఓకే, అంటే వెండినవి పచ్చివి కాకుండా, తర్వాత 2 బాదాం. ఈ 4 దాంట్లో వేసేసి నానబెట్టేసాలి. పొద్దున ఈ మొత్తం ఫ్రూట్స్ అన్నింటినీ కూడా పాల నుంచి సపరేట్ చేసి మిక్సీలో వేసి దానికి కొంచెం వాటర్ వేసి మొత్తం అది పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొన్ని వాటర్ పోసి ఈ మిగిలిన మిల్క్ కూడా అందులో పోసేసేయాలి. పోసేసి దాన్ని ఎంటీ స్టమక్లో తాగాలి. సో మన గట్ హెల్త్ అంతా కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్ గట్రా ఏం తీసుకోకూడదు. ఇదంతా కలిపి మొత్తం మీకు ఒక 1/2 liter వరకు వస్తుంది. చాలా మంచి స్టాండింగ్ ఇస్తుంది. అంటే మీరు 7-8 o'clock కనుక తాగితే మధ్యాహ్నం లంచ్ టైం వరకల్లా మీకు మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో దీన్ని మీలో ఒక 1 month కనుక మీరు కంటిన్యూ చేస్తే ఏదైతే మనం ఇందాక చెప్పుకున్న రీజన్స్ వల్ల బ్యాక్టీరియా వాష్అవుట్ అయిపోతుందో ఆ బ్యాక్టీరియా అంతా కూడా మళ్ళీ రీగెయిన్ అవుతుంది. సో వ్యూయర్స్ ఇది ట్రై చేయండి, మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఓకే సార్, మిడ్ నైట్ బిర్యానీస్ అని చెప్పేసి మిడ్ నైట్ ఫుడ్ తింటూ ఉంటారు కదా, దీనివల్ల కూడా గట్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది, పాడైపోతుంది అంటారు. అంటే నిజంగానే గట్ ఒకవేళ పాడైపోతే మళ్ళీ మనం దాన్ని బ్యాక్ తీసుకురాగలము అంటారా? ఇప్పుడు మీరు 7 daysలో ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? 6 days. ఒకరోజు వీక్ ఆఫ్ కదా. బట్ మన అబ్డమిన్కి నైట్ ఆఫ్ ఉండాలి. ఆఫ్ ఉంటే అది రిపేరింగ్ మెకానిజం చేసుకొని ఎవ్రీడే నెక్స్ట్ డేకి అది రెడీ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు లంచ్ బాక్స్ తీసుకొచ్చారు, అది వాళ్ళు వాష్ చేసి మళ్ళీ రేపు లంచ్ తెచ్చుకుంటారు కదా. సో వాష్ చేసి గ్యాప్ ఉండాలి కదా. ఆ గ్యాప్ లేకుండా మీరు అన్నట్టుగా మిడ్ నైట్ బిర్యానీలు మిడ్ నైట్ మసాలాలు ఏమైనా చేస్తుంటే అసలు ఆ గట్కి రెస్ట్ అనేది ఉండదు అనమాట. సో టెక్నికల్గా చెప్పాలంటే అసలు ఈ మనిషి నేచర్ని ఫాలో అవుతే సన్ ఉన్నప్పుడు మాత్రమే తినాలి. సన్సెట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ డే సన్ రైజ్ అయ్యేంత వరకు బ్రేక్ ఇవ్వాలి. అలా బ్రేక్ ఇస్తే దానికి ఎగ్జాక్ట్గా మంచి రిపేరింగ్ జరిగి దాని యొక్క కండిషన్ పెరిగి దాని యొక్క కెపాసిటీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకే. సో అంటే ఖచ్చితంగా నైట్ అనేది బ్రేక్ ఇవ్వాలి అంటారు ప్రతి ఒక్కరు. కుదిరితే 16 hours ఇస్తే చాలా హ్యాపీ. 16 hours కనుక మీరు ఇవ్వగలిగితే రైట్, చాలా చాలా హ్యాపీ. అంటే ఈవినింగ్ 6 PM నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM వరకు 16 hours కనుక ఇస్తే
చాలా మంచి రిపేర్ అవుతుంది, మంచి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. చూసారు కదా వ్యూయర్స్, మన గట్ అనేది కరెక్ట్గా ఉండాలి, స్టేబుల్గా అంటే డెఫినెట్గా గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి రాకుండా చూసుకోవాలి. అంతే విధంగా మన ఫుడ్ ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి. నైట్ టైం ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.